అండి అందరికీ. ఇంకా ఈరోజు అయితే మాత్రం ఇంకా నైట్కి అయితే నేను బీట్రూట్ అలానే ఎగ్ ఫ్రై అయితే చేశాను. ఇంక ఇప్పుడైతే మాత్రం మా ఆయన అయితే ప్రయాణం వెళ్ళిపోయాడని మాకు ఎంతో ఇదిగా ఉంది. ఇంకా రోజు పొలం పనికి అని దానికి దీనికి చాలా కష్టపడ్డాడు. ఒకరోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే నీళ్ళు కట్టుడు కానీ వెళ్ళాడు అనమాట. మాదేందో అటు చూసి ఇటు చూసినా కానీ ఖాళీ ఉండటానికి కూడా ఖాళీ రోజుల్లో కూడా పనికి వెళ్ళాడు. ఎందుకులే బాబు మళ్ళీ మనకు పొలాలు ఉన్నాయి కంటే రూపాయి ఖర్చు దేనికో దానికి వచ్చింది. మనం ఎంతో ఏదో చేయాలనుకుంటున్నాం కదా, మనకి యూజ్ అయ్యిద్ది అందుకని చెప్పేసి అన్నాడు. ఇది ఎందుకు బావా అంత దూరం ఎలా ఒక్కడివి అంటే, నేను వెళ్ళగలను, పని చేసుకుంటాను, నువ్వు బుడద మాత్రం ఇంటికాడ జాగ్రత్త అని చెప్పాడు. నా చిటితల్లి అయితే వాళ్ళ నాన్నకి ఎంత కరెక్ట్ అయిందంటే అసలు మామూలుగా ఆడుకోదు. ఇంక 2 రోజుల నుంచి కొంచెం నైట్ ఏడుస్తుందండి. రోజు వాళ్ళ నాన్న నైటు గుండెల మీద పడుకొని జో కొడతా ఉంటాడు అనమాట. ఈమె ఇంకా లేడు కదా, ఇంక నైటు మన మీద పడుకుని మనం ఎంతసేపు అని ఎత్తుకుంటాం. పక్కలో అయితే అస్సలు ఉండట్లేదు, తెగ ఏడుస్తుంది నైట్ చిట్టితల్లి అయితే మాత్రం. ఇంక రోజు నాన్న అలవాటు అనమాట, ఇద్దరు ఆడుకుంటా అది ఇది అని చెప్పేసి. ఎంత పని చేసినా కానీ ఇప్పుడు చూస్తే హ్యాపీగా ఫీల్ అయిపోతాడు, చేసిన కష్టం అంతా మర్చిపోతాడు అనమాట. అలాంటిది ఇంక పనికి వెళ్ళాడు. ఇంక రోజు ఫోన్ చేస్తూ ఉన్నాను, ఎలా ఉందంటే పర్లేదు హెల్త్ బాగానే ఉందని చెప్పాడు. ఇంకా అంటే కొంచెం పొన్నునే పని చెప్పేసి తీపి తీసుకుంటుంది అన్నాడు. సరే అన్నాను. మా ఆయన కోసం బీట్రూట్ అంటే చాలా ఇష్టం అండి, బ్లడ్ పట్టిద్ది మంచిది అంటాడు. అందుకని చెప్పేసి నైట్ అయితే బీట్రూట్ ఎగ్ ఫ్రై చేశాను. ఇంకా తినేసి అయితే వెళ్ళాడు. నేను ఏ విధంగా చేసినా చూపిస్తాను. అలానే మమ్మల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకొని ఫాలో అవటం మాత్రం మర్చిపోవద్దు, సరేనా? చూసేయండి. అయితే మా చెవికి గులకలు కూడా వేపించేసాము. నా చిట్టి తల్లికి పిల్లకేసి ఇంక నేను కూడా జడేసుకోవాలా కదబుడ్డి. అబ్బో అబ్బో అబ్బా 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 అబ్బో సాలిపోయిందమ్మా మాక. ఏం పని చేసి నేను పోయి గులకలు వేసేచ్చు చేనికి. ఎప్పుడు బండి కదా, బండి మీద అట్ట బయట వచ్చేదాన్ని. నేను 4 సార్లు చేయని కాడికి ఇంటికి నడిచేలేక కాళ్ళు నొప్పులే వచ్చినాయి నాకైతే. చూద్దాం అనుకున్నాం, వాళ్ళేమో వీడియోలో ఫ్యాన్ రారు అంతగా. నా చిటితలకి పొద్దున్నే టిఫిన్లు కాకుండా అన్నము ఉగ్గు చేసి పెట్టాలి. పొద్దున్నే పెరుగు అన్నం దగ్గు కాబట్టి ఎండబడ్డాక పెడతాను. నైట్ ఏమో ఏదన్నా ఫ్రైతో తినకపోతే మామూలుగా ఉగ్గు అవి చేసి పెడతాం కదా కూడా. హాయ్ 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 చెప్పమా. ఇంకా మీకు బీట్రూట్ ఫ్రై ఏ విధంగా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ఆయిల్ పోసేసుకుందాం. కోత అయితే బాగానే ఉందండి, కోసినాక మినుము జిల్లాం కదా, మినుములు కూడా బాగానే ఉంది అంతా. కొన్ని అయితే ఇప్పుడే మొలకెత్తుతున్నాయి. ఆయిల్ పోసేసుకుందాం. 1 గంట గింజలు వేసేసుకుందాం. ఓనా చక్కని వస్తున్నా కూడా కింద వదిలిపెడితేనేమో ఆ బకెట్లో నీళ్ళు మొత్తం అది అంటులు తోమాను కదా, అవన్నీ బడబోసా నీళ్ళలో ఆట ఆడుతుంది. ఇప్పుడే కొంచెం జలుబు తగ్గింది. అప్పుడే అమ్మా నాడకొచ్చేలాగ అసలు చూడు కింద అన్నీ ఆడుకో. నేనైతే మాట్లాడి కాబట్టి ఆనియన్స్ తీసుకున్నా. అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాం. బీట్రూట్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇది కట్ చేయడం మర్చిపోయినట్టుంది. యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాం. ఇంకా ముక్క కూడా మర్చిపోయాను. ఓం బుడా ఏం కూడా గడిగి పెడతావు. సరే మూత పెట్టేసుకున్నాం. ఇంకా సరేనండి. బీట్రూట్ అయితే పసుపు యాడ్ చేద్దాం.
బావా గుడ్డు కాసేదా ఎన్నో నీకు అసలు గుడ్లు నాటుకోడి వద్దులే అవి పొదగేవా ఇప్పుడు పోయిన పెట్టయ్యాక నువ్వు అంటుంది దానికి 3 ఉండే ఎందుకు నేను పిల్లలు తింటాంలే అయ్యే పసుపు కూడా వేసుకొని కలిపి వేసుకొని మూత పెట్టేసుకున్నా అవే వద్దు పో నువ్వు మాకొద్దు పో వీక్షి మాయ్ నువ్వు మాకొద్దు పలకపోయింది అలిగింది పలికిద్దాం వీక్షి నువ్వు మాకొద్దు నాటుకోడి గుడ్లు అండి గుడ్లు ఎగ్స్ అయితే వేసాను అనమాట చాలా బాగా వచ్చినాయి ఫ్రై అయింది కూడా చాలా ఉడికి చూపించడం కుదరలేదు బాగా ఉప్పు కూడా సరిపోయింది కదా నీకు లేదంటే వేస్తా నేను ఎప్పుడు వేసిన ఉప్పు ఏదో ఒక ఉప్పు చాలేదని అంటాడు ఉప్పు ఎక్కువ అయితేనే బీపీ వచ్చింది అంటాడు కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసేసుకొని కారం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఫ్రై రెడీ అయిపోయి చూసారు కదండి ఆయిల్ కూడా లేదనమాట ఎంత వేసానో ఇది ఫ్రై అయ్యి ఆయిల్ అంతా సరిపోయిద్ది లైట్గా కారం అలానే ధనియా జీరా పౌడర్ కూడా వేసేసుకున్నామండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనివల్ల టేస్ట్ వచ్చి 14 సార్లు ఇచ్చా ఈ విధంగా తిప్పేస్తున్నా బస్ స్మెల్ మామూలుగా లేదండి ధనియా జీరా పౌడర్ వేసేలాకి ముందుగానే ఈ పౌడర్ అంతా ముందుగానే పెట్టేసుకున్నాను ఎప్పటికప్పుడు నూరుకోకుండా స్టోర్ చేసేసుకున్నాను ఓమా కొత్తిమీర ఎంత వేసుకొని కలిపుకొని వేడివేడిగా రైస్లో తింటే అబ్బబ్బా టేస్ట్ సూపర్ అనమాట ఇట్లా చేసుకోండి భలేగుండిద్ది ఇష్టంగా తింటారనమాట నా స్టైల్లో అయితే మా ఆయనకి ఫ్రైలు అంటే చాలా ఇష్టం అండి నేను చేసేవి అసలు ఇట్లా వచ్చిద్దని అనుకోలేదు మా ఆయన ఏం చేస్తున్నాడు హాయ్ సార్ అప్పుడు చూడు ఏం చేస్తున్నా అయిపోయింది కాబట్టి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి కొత్తిమీర కూడా వేసాం కదా లాస్ట్ అండ్ ఫైనల్గా మరి అద్దుమానం అయిపోతుందండి సరేనండి ఇంక మొత్తానికి అయితే మా ఆయన టంగుటూరు అయితే బయలుదేరాడు అనమాట నైట్ ఏమో కర్రీస్ అని ఫ్రై చేసేసాను తిన్నాడు ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయింది మా నాయనమ్మ అయితే తీసుకొచ్చి నా కాళ్ళు వదిలిపెట్టి బయలుదేరాడండి టంగుటూరు అయితే బట్టలు మొత్తం అయితే సర్దేశాను ఇంకా జాగ్రత్త అయితే చెప్పాను ఇంకెక్కడ కాదు కదా టంగుటూరు చాలా దూరం అనమాట అందుకని చెప్పేసి దగ్గరుండి అయితే మొత్తం అయితే సర్ది పంపించేసాను అనమాట ఇంకా ఉండని చెప్పినా కానీ 2 రోజులు పోయి పని చేసుకుంటాను అని చెప్పేసరికి ఇంకా తప్పలేదు మొత్తం సర్దాను సరే బావ జాగ్రత్త అని చెప్పాను ఇంకా చిటితాలను అయితే వదిలిపెట్టి అస్సలు వెళ్ళాలనిపించట్లేదు మా ఆయనకైతే చిటితాలు కూడా వాళ్ళ నాన్న పై దిగుతూ ఉందన్నమాట హెల్మెట్ దూరం కదా హెల్మెట్ అవన్నీ ఇచ్చేసాను దగ్గరుండి జాగ్రత్త కూడా చెప్పాను సరే బావంటే సరే మీరు జాగ్రత్త నాదే ఉందని చెప్పాడు ఇంకా ఎట్లా కట్టి ఇంటికాడే కదా ఇంక కోల్డ్ని ఇవన్నీ చూసుకుంటే ఇంటికాడే ఉన్నానని చెప్పేసి ఇంక ఇంటికాడే ఉన్నానమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అదేవిధంగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని అంటే ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో కూడా మీకు చెప్తాను ఇంకా కొన్ని మామూలుగా మేము చాలా అనుకుంటున్నాము ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ నెరవేరాలంటే కొంతమంది కావాలి అందుకని చెప్పేసి ఒక పక్క పొలం పనులు చూసుకుంటూ చేసేసుకుంటున్నాము పక్క చేనుకు నీళ్ళు అవి కట్టేసి ముందేసి గులకలన్నీ వేసేసాము ఇంకా 10-15 రోజుల దాకా దిగులు లేదండి 20 రోజుల దాకా కూడా అందుకని చెప్పి బయలుదేరాడు నేనైతే జాగ్రత్త చెప్పాను నా చిటితల్లేమో
వాళ్ళ నాన్న వెళ్తున్నాడని చెప్పేసి బండికి వెళ్ళి అంతే చూస్తుంది మా నాన్న పోతున్నాడు అన్నట్టుగా. బాగా అలవాటు అయిపోయింది. ఇంకా బావతో బండి మీద వెళ్ళటం, అది ఆడుకో అంటే ఆడటం, చాలా కనెక్ట్ అయిపోయింది చిటితల వాళ్ళ నాన్నకి. సరేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.